జై శ్రీకృష్ణ. షుగర్ అండ్ బెల్లం లేకుండా నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నువ్వుల లడ్డూలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రక్తం బాగా తక్కువగా ఉన్న పిల్లలు, బాగా సన్నగా ఉన్న పిల్లలకి రోజు ఒక లడ్డూను ఇవ్వాలి. దీనివల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. డ్రై ఫ్రూట్స్ను వాడడం వలన ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. షుగర్ వాడకుండా డేట్స్ని ఉపయోగించడం వల్ల నువ్వుల లడ్డూలు చేసుకోవచ్చు. దీని వలన పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా కాల్షియము సమృద్ధిగా దొరుకుతుంది. ఇలా మనము వీటి అన్నిటినీ ఉపయోగించడం వల్ల పిల్లలకు ఎంతో హెల్దీ ఫుడ్ను ఇవ్వడం జరుగుతుంది. ఇది రోజు మనము ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిచ్చి పిచ్చి స్నాక్స్ అవన్నీ ఇవ్వకుండా ఫ్రూట్స్ అన్నా లేకపోతే ఇలాంటి లడ్డు ఒకటి ఇచ్చినా చాలు, పిల్లలకు చాలా హెల్దీగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు కూడా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా, ఇందులో మనము బెల్లము షుగరు వాడడం లేదు కాబట్టి, డేట్స్ని వాడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఒక లడ్డు తిన్న కాల్షియము ఎక్కువగా ఉంటుంది. పెళ్ళైన మహిళలు లేక స్కూల్కు కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా కాల్షియము ఇందులో ఎక్కువగా దొరుకుతుంది. నువ్వుల లడ్డూలు ఇప్పుడు అంత ఎవరు ఇష్టపడడం లేదు, కానీ ఒకప్పుడు దేవునికి వినాయక చవితిలప్పుడు కూడా ఈ నువ్వుల లడ్డూలను చేసి ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే చలికాలము, ఎండాకాలము చల్లగా ఉన్నప్పుడు నువ్వుల లడ్డూలు కొంచెం అందులో వేడిని చేసే గుణం ఉంటుంది కాబట్టి నువ్వుల లడ్డూలను డైలీ ఒకటి తింటారు. థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.